వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో ఓటర్లు తమ తీర్పును ఓటింగ్కు ముందే చెప్తున్నారు. ఏపీ రసవత్తర పోర్లో నెగ్గేదెవరనే దానిపై లోకల్ యాప్ ఎక్స్క్లూజివ్గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్రమంలోనే పలువురు మాదిగ సోదరులు తమ మద్దతును చంద్రబాబుకు తెలిపారు. పై వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మాదిగలకి 18,000 ఉద్యోగాలు వచ్చాయి. మాదిగ జాతిలో వెనకబాటుతనాన్ని గుర్తించి ప్రత్యేక చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు చేస్తే మా మాదిగ ఉపకులాలకు 23,000 ఉద్యోగాలు వచ్చాయి. మాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు మేలు చేసిండు, మరలా ముఖ్యమంత్రిని అయితే మా జాతికి అవసరమైన వర్గీకరణ చేసి పెడతానన్నాడు. కాబట్టి మా అధినేత మందకృష్ణ మాదిగ గారు మాదిగ జాతి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి, బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకు అభ్యర్థులు ఎక్కడ నిలబడితే అక్కడ ఓట్లేసి గెలిపించమని పిలుపునివ్వడం జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు వర్గీకరణ విషయంలో మాకు చాలా అండగా ఉండి వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసి సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు వాదనలు జరిగి ఇప్పుడు జడ్జిమెంటు రిజర్వ్లో ఉంచారు. సుప్రీంకోర్టులో మేము గెలుస్తామనే నమ్మకం ఉంది. మా జాతి విజయవంతం అవుతుంది. కోర్టుల మీద మాకు విశ్వాసం ఉంది. మా జాతికి న్యాయం జరిగిద్దని ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మాదిగలకు ఎన్నో రిజర్వేషన్లు కల్పించి మాదిగలకు న్యాయం చేశానంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో సభల్లో ప్రసంగించారు. దానికి మీరేమంటారండి? ఈరోజు మేము సవాల్ విసురుతున్నాం. దండోర సంఘం తరపున మందకృష్ణ మాదిగ అనుచరులుగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో దళిత జాతికి కానీ మాదిగ జాతికి కానీ ఒరిగిందేమీ లేదు. పెద్ద గుండు సున్నా. నేను మీకు ఇందాకలే గుర్తు చేశా. నేను మాకు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాను నిధులన్నీ తీసుకెళ్ళి నవరత్నాలకు ఖర్చు పెట్టడం ఏంటి? ఈరోజు ఏ మాదిగ పల్లెకి వెళ్ళినా, ఏ మాల పల్లెకి వెళ్ళినా, ఏ గిరిజన తండాకి వెళ్ళినా కానీ సైడ్ కాలువలు లేక, మురికి కోపాలుగా, దుర్గంధంగా, సీసీ రోడ్లు లేక చాలా అవస్థలు పడుతున్నారు. మరి మా కోసం రాజ్యాంగం కేటాయించిన నిధుల్ని నవరత్నాలకు ఎలా దోచిపెడతాడు? ఓకే, మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి మాదిగలకు సంబంధించి అనేక రిజర్వేషన్లు కల్పించాను, మాచర్ల నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చానంటారు. దానిపైన మీరేమంటారండి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద దగాకోరు, అహంకారి, నియంత. కనీసం మా మాదిగ జాతి ప్రజల్ని గౌరవించి పక్కన కూర్చోబెట్టుకోలేని వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మూలంగా ఈ చుట్టుపక్కల గ్రామాలలో మా దళితులు ఎంత అవమానాలు పడ్డది, ఎంత వివక్ష ఎదుర్కొంది, ఎన్ని దాడులు ఎదుర్కొంది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మా ప్రజలు తెలియజేస్తారు. పిన్నెల్లికి మాదిగ జాతి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. పిన్నెల్లిని చిత్తుగా కూడా మాదిగ జాతి ఓడిస్తుంది. రాష్ట్రంలో మాదిగ జాతి అంతా తెలుగుదేశం వైపు చూస్తుంటే మాచర్ల నియోజకవర్గంలో మాత్రం మాదిగ జాతి మాత్రం వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తామంటూ కొన్ని ప్రచారాలు వినపడుతున్నాయి. దానికి మీరేమంటారు? అవన్నీ దళారులు, డబ్బుకు అమ్ముడుపోయిన వ్యక్తులు చేసేటువంటి ప్రచారాలు. జాతి మొత్తం కూడా మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపునందుకొని తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉంది. మీరు మాచర్లలో జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎన్డీఏ కూటమికి మీరు సపోర్ట్ చేస్తారంటారా? అవును. ఇక్కడ అందరినీ కూడా మీరు సపోర్ట్ చేయిస్తారా? అవునవును. థాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.